ఇటువంటి మధ్యలో బాగానే ఉంది. మొన్న ఎక్కువ ఫ్రూట్స్ ఏమో వచ్చింది. ఫ్రూట్స్ పెట్టాను సార్. ఐరన్ పెట్టాను. అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు ఎట్లా ఉంటాయంటే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లాగా కాదు. అంటే డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఏంటంటే ఒకరోజు మంచిగా ఉండి నెక్స్ట్ డే ఫీవర్ ఎక్కువైతే ఫీవర్ తగ్గకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితి కాబట్టి హాస్పిటల్కి వస్తున్నాం. ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. అంటే స్ట్రోకులు కానీ, హార్ట్ అటాక్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ చాలా స్టేజ్ దాటేంత వరకు మనం కనిపెట్టలేము అన్నట్టు. సో అందుకని ఇట్లాంటి వాటిని ఇట్లా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉన్నప్పుడు కానీ, క్యాంప్స్ ఉన్నప్పుడు కానీ రొటీన్గా టెస్టులు చేయించుకుంటే 100కి 1 కన్నా కానీ మనకి ఏమైనా ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దాన్ని కనిపెట్టుకొని కరెక్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నట్టు. అట్లాగే ఇలాంటి హెల్త్ క్యాంప్స్కి వచ్చినప్పుడు మనము బీపీ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలామందికి షుగర్ బయటపడుతుంది, చాలామందికి అన్కంట్రోల్డ్ బీపీ బయటపడుతుంది. మందులు వాడుతున్నామంటే వాడుతున్నట్టు ఉంటుంది కానీ బీపీ కంట్రోల్లో ఉండదు. సో డైలీ టాబ్లెట్ వేసుకోవడం కాదు, మనం షుగర్ అయినా బీపీ అయినా కంట్రోల్లో ఉండేలాగా టాబ్లెట్స్ డోసెస్ మార్చుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా చెకప్స్ చేయించుకొని. సో అందుకోసమైనా ఇలాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకుంటే పేషెంట్స్ వాడుతున్న టాబ్లెట్స్ రొటీన్గా అవే కంటిన్యూ చేయాలా, ఇప్పుడు సరిపోతుందా, సంవత్సరం క్రితం సరిపోయిన టాబ్లెట్ ఇప్పుడు కూడా అదే డోస్ సరిపోతుందా లేదా, ఇట్లాంటి విషయాలు తెలుస్తుంది అన్నమాట. అండ్ హార్ట్కి సంబంధించి స్పెషల్గా మనం ప్యాకేజ్ పెట్టాము. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటే దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుందని కూడా నేను ఇది స్టార్ట్ చేశాను ఇవాళ. సో ఇట్లాంటి క్యాంప్స్ రెగ్యులర్గా ఏదైనా ఒకేషన్స్ చూసుకొని చేద్దామని మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే అందరికీ హెల్తీ ఉండేటట్టు మనము చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.